అయితే ఫస్ట్ తమ్ముడు మూవీ గురించి వద్దామండి. ఫస్ట్ మిమ్మల్ని శ్రీరామ్ గారు ఎలా అప్రోచ్ అయ్యారు? అండ్ ఈ స్టోరీ మీరు మీ ఫ్యామిలీ అందరూ విన్నారా? అసలు ఏమనుకున్నారు? ఈ ఝాన్సీ కిరణ్మయి క్యారెక్టర్లు మిమ్మల్ని ఎలా అంటే మీరు అందులో మీరు మిమ్మల్ని చూసుకున్నటువంటి పాయింట్ ఏంటి? అంటే ఫస్ట్ వచ్చిందంటే ఏదో ఒక ఇలా ఇంటర్వ్యూస్లో ఏదో ఇచ్చినప్పుడు ఆయన క్లిప్పింగ్ చూసి అడిగారు. క్లిప్పింగ్ చూసి అడిగినప్పుడు నేను అనుకున్నాను అంటే ఇదివరకు కూడా ఎవరో అడిగారు, ఇది కూడా అలాగే అనుకుని పెద్ద అంటే టూ మచ్ ఎక్సైట్ అవ్వలేదు. ఎవ్రీ టైం ఒక కాల్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఒక రకంగా అయ్యో నేను గుర్తున్నాను, అయ్యో నాకు దగ్గర వరకు వచ్చారు అని అయితే అనుకుంటాను. కానీ అది ఎక్సైటింగ్గా కానీ లేకపోతే ఓబ్బో ఇది ఇప్పుడు చాలా బాగుంటుంది అన్నట్టుగా ఇదివరకు అయితే పెద్ద మంచి ఆఫర్స్ వచ్చినవి ఏమీ లేవు. ఒకటి రెండు వచ్చినా అది చేయడానికి 1-2లో త్రివిక్రమ్ గారి అరవింద సమేత ఉంది అనేది ఎంతవరకు వాస్తవం? అవి ఏవో ఉన్నాయి పర్లేదు. ఇంకా దట్ ఈస్ నాట్ అంటే ఇప్పుడు దానికి స్పెసిఫిక్గా అవేమి అంటే ఇప్పుడు దాన్ని హైలైట్ ఏమి పెద్ద చేయక్కలే, అలా ఏవో అవుతూ ఉంటాయి. ఎందుకంటే సమ్ టైమ్స్ ఇట్ డజంట్ వర్క్, అంతే, అంతకంటే ఏం లేదు. సో వర్కౌట్ అవ్వకే ఒకవేళ ఆ సినిమా నుంచి మీరు యాక్సెప్ట్ చేయలేని కాదు అంటే అలా అని కాదులేండి, బట్ సమ్ అదర్ వన్స్ ఆల్సో అలా ఒక రెండు మంచివి ఏమైనా వచ్చినా కూడా ఫర్ సమ్ రీజన్స్ ఐదర్ టైమింగ్ కుదరలేదు, లేకపోతే ఏదో వాట్ ఎవర్ ఇట్ ఇస్, లేకపోతే లాస్ట్ మినిట్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్ అలా కుదరలేదు, సంథింగ్ హ్యాపీ, అది అవ్వలేదు. బట్ ఏంటంటే అది కూడా జస్ట్ మనము టైం కరెక్ట్ టైంలో అవ్వాలి, మనకి ఇంకా ఆ టైం రాలేదన్నమాట. ఆ టైం ఇక్కడ తమ్ముడితో లాక్ అయింది అన్నమాట. ఝాన్సీ కిరణ్మయిగా చూడాలి. కరెక్ట్. అప్పుడు ఏంటంటే ఫోన్ చేసి అడిగారు, ఫోన్ చేసి ఫొటోస్ పంపించమన్నారు. దెన్ హీ టోల్డ్ మీ ద క్యారెక్టర్ ఇన్ 1 line, ఆల్మోస్ట్ 1 line 2-3 minutesలో, ఐ థింక్ 1 line కాదు 2-3 minutesలో. బట్ ఆ 2-3 minutesలో చాలా నాకు ఇదేదో వర్క్ అంటే నేను చేసేలాగే ఉంది నా సైడ్ నుంచి, అటు సైడ్ నుంచి కూడా వాళ్ళు చెక్ చేసుకోవాలి. సో ఒకలాగా అనిపించింది ఇదేదో అవుతోందేమో అని. నేను అప్పుడు మా హస్బెండ్ అండ్ కిడ్స్కి మాట్లాడితే అప్పుడు వాళ్ళు అన్నారు, ఓకే ఒకవేళ అయితే మాత్రం చేసేయి, నాకు అనిపించింది కదా నువ్వు చెయ్యి, ఎందుకంటే నీకు వచ్చినప్పుడు నువ్వు చెయ్యాలి. వాళ్ళు కూడా అయ్యో మరి ఇప్పుడు వీళ్ళు ఎలా చూసుకుంటారు, వాళ్ళు ఎలా చూసుకుంటారు, వాళ్ళు అసలు హ్యాపీ సూపర్గా, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఏం కాంటారు వాళ్ళు అందుకని కూడా కాదు, పెద్ద హ్యాపీ. వాళ్ళు అన్నారు మేము వెళ్తే నువ్వు చేస్తావు కదా, నువ్వు సపోర్ట్ చేస్తావు కదా, మేము ఏదైనా సాధించడానికి మేము అవుట్ ఆఫ్ టౌన్ వెళ్ళాలనుకో, ఇప్పుడు రేపు హార్వర్డ్లో నాకు సీట్ వస్తే నువ్వు అలౌ చేస్తావు కదా, ఇట్ డజంట్ మ్యాటర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు చెప్పడం అనమాట. సో అందుకని వెన్ ఇట్ ఈస్ దేర్ నువ్వు తీసుకోవాలి, చెయ్యి, మేము చూస్తాం, మేము అన్ని హోంవర్క్లు చేసేస్తాం, మేము అన్ని తింటాం చక్కగా అని వాళ్ళు అన్ని అవును వాళ్ళు చెప్తూ ఉన్నారు అనమాట. ఓకే సరే అయితే అందరూ స్ట్రాంగ్గా చెప్పిన తర్వాత అప్పుడు ఇక్కడ యాక్సెప్ట్ చేయాలి. ఓకే. అయితే అంటే మీ పిల్లలు ఏమన్నా తీసుకొచ్చే ఆలోచన ఏమైనా ఉందా అండి ఇండస్ట్రీకి? అంటే అండి బాబు ఇద్దరు ఉన్నారు కదా, అవును, ఎప్పుడైనా అనుకున్నారా అంటే నేను ఇక్కడ చేశాను కదా క్యూట్ పిల్లలు వీళ్ళని కూడా అలా ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటుంది అని? అంటే అండి అనుకోకుండా ఏదో కాస్టింగ్ ఇది పడితే మై ఫ్రెండ్స్ వాళ్ళు ఫార్వర్డ్ చేశారు నాకు. అప్పుడు శ్లోకాది ఆడిషన్ పంపించాను, ఫొటోస్ అని పంపించాను. ఎప్పుడు అంటే 8 to 10 years ఏజ్ వాళ్ళు కావాలి అని అన్నప్పుడు. అది శ్రీను వైట్ల గారి మూవీ అమర్ అక్బర్ యాంథనీ. ఓకే. అందులో బేబీ ఇలియానా అనమాట. సో మా అమ్మాయి అంటే వాళ్ళకి నేను అని తెలీదు, వాళ్ళు మామూలుగా సెలెక్ట్ చేసి ఓకే షీ సెలెక్టెడ్, నెక్స్ట్ రౌండ్కి వెళ్ళాలి, డైరెక్టర్ గారు మాట్లాడతానన్నారు. అంటే అప్పుడు మాటల్లో మీరేంటండి ఏం చేస్తూ ఉంటారని ఏదో అడిగితే అప్పుడు చెప్పాను నేను లయానండి, నేను మా డాటర్ అంటే ఓ ఎవరు లయా అంటే యాక్ట్రెస్, మీరేనా అవునా మరి ఎందుకు నాకు డైరెక్ట్గా ఫోన్ చేయొచ్చు కదా అంటే లేదు ప్రాసెస్ లెట్స్ ఫాలో ఇట్ అని అనుకున్నాం. సో అలా తను చేసింది. అలా ఏదైనా ఇప్పుడు అంటే నేను కావాలని ప్లాన్ చేసి ప్రమోట్ చేసి చేసే టైప్ నేను నాకే చేసుకోలేదు, దానికి కూడా చేయడం అంటే రాదు కూడా, అదేలేండి. సో అలా చేయలేను కాబట్టి నాకు తెలీదు. బట్ దానికి ఏమైనా ఆపర్చునిటీ వచ్చి అది చాలా మంచిది అయ్యి, ఎందుకంటే తనకి కూడా చూస్ చేసుకోవడానికి ప్రస్తుతానికి ఎవరు తనకి కూడా తెలీదు, నేనే గైడ్ చేయాలి. సో అలా మంచి ఆఫర్ వస్తే అది కూడా తనకి
తనకి ఏమనిపిస్తుంది, బికాస్ చాలా 100% కమిట్మెంట్ ఇవ్వాలి, చాలా కష్టపడాలి, కొంచెం తెలుగు ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో అవన్నీ కొంచెం ఎందుకంటే వాళ్ళకి ఎంతైనా యాక్సెంట్ వస్తుందండి, మాట్లాడినా కూడా చాలా యాక్సెంట్ వస్తుంది, అది మనం ఏం చేయలేము. ఇప్పుడు తెలుగు వాళ్ళు మనము ఇప్పుడు కర్ణాటకలో పెరిగిన తెలుగు వాళ్ళ తెలుగు వేరేగా ఉంటుంది, తెలుగే మాట్లాడతారు కానీ వేరేగా ఉంటుంది. ఇప్పుడు మన తెలుగులోనే విజయవాడలో ఒక తెలుగు, రాయలసీమ తెలుగు, రాజమండ్రిలో తెలుగు, వైజాగ్లో తెలుగు, ఇలా ఇలా అన్ని ఒక రకంగా ఉంటాయి కదా, యాక్సెంట్స్ అన్నీ ఉంటాయి. సో ఇదేంటంటే వాళ్ళకి తప్పకుండా యాక్సెంట్ వస్తుంది. అలా రాలేదనుకోండి ఇంగ్లీష్ మన 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 ఇంగ్లీష్ లాగా వస్తుంది, ఏదో ఒకటి వస్తుంది. మరి ఇప్పుడు అక్కడ ఉన్నప్పుడు మరి వాళ్ళతో ఉండాలి కదా, బ్లెండ్ అవ్వాలి కాబట్టి, వాళ్ళతో కాంపిటీషన్ కాబట్టి వాళ్ళల్లో ఒకరిలాగా ఉండాలి కాబట్టి అక్కడ వాళ్ళకి మరి ఆ ఇంగ్లీషే వస్తుంది. కాబట్టి ఆ ఇంగ్లీష్ ప్రొనౌన్సియేషన్లో వచ్చే ప్రాబ్లం వల్ల అది చాలా కష్టపడి అది పోగొట్టచ్చు, కానీ అది చాలా ఎఫర్ట్ వాళ్ళు కూడా విల్లింగ్ గా ఉండాలి. అది డబ్బింగ్ లోనో ఎక్కడో మల్టిపుల్ టైమ్స్ చెప్తున్నప్పుడు చేయగలం, కానీ ఎవ్రీడే మనం కూర్చుని అదే పనిగా అదొక్కటే చేయలేం కాబట్టి అది కొంచెం కష్టమైన పనే. సో